హలో అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ నేనైతే మళ్ళొక వీడియోతోటైతే లాంగ్ వీడియోతోటైతే మీ ముందుకొచ్చాననమాట. అదే అండి. ఇంకా ఫౌజీ అనంగానే మీకు ఏం తెలుస్తుంది? ఇయర్లీ ఒక ట్రిప్ అయితే మాకుంటుంది అనమాట. అయితే మమ్మల్ని ఈసారి మేము ఎక్కడుంటున్నామనేది తెలుసు కదా! గుజరాత్ పోర్బందర్‌లో ఉంటున్నాం గదా! అయితే ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ మాకు జునాగఢ్ నేను పోస్ట్ చేశాను కదా ట్రిప్. ఈ ఇయర్ వచ్చేసి మాకు కోస్ట్ గార్డ్‌లో షిప్ అంటే సముద్రంలోకి మమ్మల్ని టూర్‌లో తీసుకెళ్లారనమాట. ఇంక మేమైతే బస్సు క్వార్టర్స్ నుంచి జెట్టీకైతే వచ్చాము. జెట్టీ నుంచయితే చేరుకొని ఇంక షిప్ దగ్గరికైతే చేరుకున్నామనమాట. షిప్ దగ్గరికి చేరుకొని అలా ఇంకా వన్ బై వన్ అయితే ఎక్కడం అది మొదలుపెట్టాము. కానీ చాలా అంటే చాలా అంటే నేను 2 టైమ్స్, 3 టైమ్స్ జెట్టీకొచ్చాను కానీ ఫస్ట్ టైమ్ నేను సముద్రం లోపలికెళ్తున్నాను. పుట్టి పెరిగిన కాడ నుంచి కూడా నాకు సముద్రం అంటే తెలీదు, షిప్ అంటే తెలీదు, ఏమీ తెలీదు. ఈ గుజరాత్‌కి ఇక్కడికొచ్చిన తర్వాతనే నాకు ఈ షిప్ గురించి మాత్రం, ఈ సముద్రం గురించి అంతా తెలుసనమాట. ఇప్పుడైతే మేము ఫర్ ది ఫస్ట్ టైమ్ షిప్‌లో అయితే ట్రావెల్ చేయబోతున్నాము సముద్రం లోపలికి. ఎలా ఉంది? నా ఎక్స్‌పీరియన్స్ ఏంటి? అనేది కూడా మీకు ప్రతీదీ నేను మీకు చెప్దామని చెప్పేసి ఈరోజు మీకు ఈ వీడియో చేయడం జరిగింది. కానీ చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఎంతోమంది ఫ్యామిలీస్ అంటే సివిల్ డిఫెన్స్ మా డీఎస్సీ అంటే మా హస్బెండ్ డీఎస్సీ అంటే 24 ఇయర్స్ మిలిటరీ సర్వీస్ చేసేసొచ్చి ఇప్పుడు ఈ డీఎస్సీలో భర్తీ అయ్యారు కదా! డీఎస్సీ భర్తీ అయిన తర్వాత కోస్ట్ గార్డ్‌లో మా హస్బెండ్ పోస్టింగ్ వచ్చిందనమాట. అందుకని చెప్పేసి మేము ఇక్కడ ఈ ఈ టూర్ అనేది మేము ఎంజాయ్ చేస్తున్నాం ఎవ్రీ ఇయర్. ఇప్పుడు మేమైతే షిప్ స్టార్ట్ అయిపోయింది. మా పక్కన నుంచి 3 షిప్స్ అనమాట. సేమ్ సైజు, సేమ్ ఈక్వల్‌గా. ఒకటి ఒకటొచ్చేసి ఇంకొకటి షూర్. మేమున్నది షూర్ షిప్‌లో. ఇప్పుడెళ్తున్నది సార్థక్ షిప్ అనమాట. అందుకన్నా ముందు ఒక షిప్ అయితే ఎళ్ళిపోయింది. చూసారు కదా! ఒక షిప్ సపోర్ట్ తోటి ఇంకో షిప్ అంటే పెద్ద షిప్‌ని మా మూవ్ చేస్తున్నారనమాట. అక్కడి నుంచి మేము ఎట్లా బయలుదేరాము, ఏంటి అనేది ప్రతి ఒక్క వీడియోని కూడా నేను షూట్ చేయడం జరిగింది. కాకపోతే మనం ఎంతవరకు ఇవ్వగలుగుతామో నేను అంతవరకే వీడియో చేసి పెట్టాలి కాబట్టి వెరీ లాంగ్ అయిపోయినా కూడా ప్రాబ్లమ్ అవుతుంది. ఇంత లాంగ్‌గా చూస్తారో చూడరో కూడా తెలియదు కాబట్టి నేనైతే కొంచెం కొంచెంగా అయితే ఈ వీడియోని పోస్ట్ చేశాను. ఇంక మాకు మేము కూర్చున్న లైన్ మొత్తంలో కూడా ఇలా డ్యూటీకి సంబంధించి ప్రొటెక్షన్‌కి కంపల్సరీ మాకు పెట్టారనమాట. ఇంకైతే ఆ షిప్‌ని పంపించేశారు కదా! నెక్స్ట్ ఇంక మా షిప్‌నైతే లాగడం మొదలుపెట్టారు. మా షిప్ లాగడం మొదలుపెట్టిన తర్వాత మాకైతే ఈ ఫుడ్ అనేది ప్రొవైడ్ చేశారనమాట. దీంట్లో వచ్చేసి 2 చిప్స్ ప్యాకెట్స్ అలా అన్నీ కూడాను. అంటే ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌లో అది ఇచ్చారు. లంచ్‌కొచ్చేసి ఇంటికి వెళ్ళి చేసేసామనమాట. 3:00 వరకు మేము ఇంటికి చేరుకున్నాము. బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా వచ్చేసి వన్ బై వన్ షిప్పులంటే ఒకటే ఫార్మింగ్ లైన్‌లోకి వస్తున్నాయి చూసారా? అలా ఒక లైన్‌లోకొచ్చి అక్కడ